ప్రకాశం జిల్లాలో ఓ వైసీపీ ఎమ్మెల్యేకి ముఖ్యమంత్రి జగన్ షాక్ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న ఆ ఎమ్మెల్యేని సిట్టింగ్ స్థానం నుంచి తొలగించి నియోజకవర్గ బాధ్యతలు ఓ మంత్రికి అప్పగించారు. ఇన్ఛార్జ్ పదవి నుంచి తొలగించినా కనీసం ఆయనకి మద్దతుగా పార్టీ క్యాడర్ కూడా నోరు మెదపలేదు. దీంతో ఆ నేత ఫ్యూచర్ వైసీపీలో చర్చగా మారింది. ఇంతకీ ఎవరు ఎమ్మెల్యే, ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం వైసీపీకి పట్టున్న స్థానం. ఆ పార్టీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 4.5 పైగా నియోజకవర్గాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలుకున్నారు. క్యాడర్తో పాటు ప్రజలను పట్టించుకోలేదు. దీంతో వ్యతిరేకత ప్రబలడంతో పార్టీ ప్రతిష్ట మసకవారింది. విషయం తెలుసుకుని ముఖ్యమంత్రి జగన్ ఆయన్ను పక్కన పెట్టేశారు. దీంతో సుధాకర్ బాబు పొలిటికల్ ఫ్యూచర్ డైలమాలో పడింది. ఎమ్మెల్యేకి సమాచారం ఇవ్వకుండా సంతనూతలపాడు సమన్వయకర్తగా బాపట్ల జిల్లా వేమూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి మేరుగ నాగార్జున నియమితులయ్యారు. సిట్టింగ్ స్థానం నుంచి తొలగించిన మరో నియోజకవర్గం కేటాయించకపోవడంపై సుధాకర్ బాబు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఎమ్మెల్యే అండ చూసుకుని నిన్న మొన్నటి వరకు పెత్తనం చెలాయించిన నేతలు ఇప్పుడు నోరు మెదపడం లేదు. ఈ పరిణామాలతో సుధాకర్ బాబు భవిష్యత్ అగమ్య గోచరంగా మారిందనే చర్చ జరుగుతోంది. గతంలో కాంగ్రెస్ లో వివిధ హోదాల్లో పనిచేసిన సుధాకర్ బాబు వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో సంతనూతలపాడు నుంచి ఫ్యాన్ పార్టీ టికెట్ దక్కించుకుని ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ సమయంలో పార్టీ క్యాడర్ పట్ల సఖ్యతతో ఉన్నారు. కానీ గెలిచిన తర్వాత అందర్నీ దూరం పెట్టారు. నియోజకవర్గంలో నేనే రాజు నేనే మంత్రి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం గత ఏడాదిన్నరగా తాడేపల్లికి క్యూ కట్టడంతో పాటు మండల కేంద్రాల్లో సమావేశాలను నిర్వహించింది. దీంతో పాటు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కూడా సుధాకర్ బాబుకు తలనొప్పిగా మారింది. కీలక నేతలు ముఖం చాటేస్తున్నారు. గ్రామాల్లో సమస్యలపై ప్రజలు నిలదీయడం ఎమ్మెల్యేని ఉక్కిరిబిక్కిరి చేశాయి. తమ గ్రామాలకు రావడానికి వీల్లేదంటూ నల్ల జెండాలతో నిరసన ప్రదర్శనలు నిర్వహించారంటే ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు. పైగా వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులంతా సుధాకర్ బాబు తీరుని నిరసిస్తూ రోడ్డుకెక్కారు. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ర్యాలీలు, నిరసనల హోరుతో ఫ్యాన్ పార్టీ నాయకత్వానికి వాస్తవ పరిస్థితి బోధపడింది. ఇన్ఛార్జిగా కొనసాగిస్తే కొంప మునిగే ప్రమాదం ఉందని గ్రహించింది. చివరికి పీకి పారేసి పక్కన పెట్టింది. సంతనూతలపాడు సమన్వయకర్తగా మంత్రి మేరుగు నాగార్జునను నియమించింది ఫ్యాన్ పార్టీ నాయకత్వం. ముఖ్యమంత్రి జగన్ కోసం ఎప్పటికప్పుడు ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసినా పట్టించుకోలేదని సుధాకర్ బాబు తన సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తొలగించిన తర్వాత కూడా అనుచరులు కిక్కురు మానడం లేదు. జరుగుతున్న పరిణామాలను మౌనంగా పరిశీలిస్తున్నారు. ఎమ్మెల్యే కూడా సైలెంట్ గా ఉండిపోతారా లేక మరేదైనా నిర్ణయం తీసుకుంటారా అన్న చర్చ జరుగుతోంది. మరి సుధాకర్ బాబు తన పొలిటికల్ ఫ్యూచర్ ని ఎలా మలుచుకుంటారో చూడాలి. మరోవైపు కొత్త ఇన్ఛార్జ్ మంత్రి నాగార్జున నియోజకవర్గంలోని పార్టీ పరిస్థితులు అర్థం కావడం లేదు. సుధాకర్ బాబు అంచెలను తన వైపు తిప్పుకునే ప్రయత్నంలో ఉన్నారు. సహాయ నిరాకరణ పాటిస్తున్న కొందరితో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. ఇక్కడి పరిస్థితులను అవగాహన చేసుకునేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. పైగా తానికేతుడన్న ప్రచారం జరుగుతోంది. వైసీపీ అధినాయకత్వం ఫుట్బాల్ తనినట్టు తంతే ఇక్కడకు వచ్చి పడ్డారన్న వ్యాఖ్యలు ఫ్యాన్ పార్టీ క్యాడర్లోనే వినపడుతున్నాయి. ప్రజా వ్యతిరేకత కారణంగా వేమూరులో ఓడిపోయే అవకాశం ఉందని భావించిన వైసీపీ నాయకత్వం మంత్రిని సంతనూతలపాడుకు ఇన్ఛార్జిగా పంపింది. సొంత నియోజకవర్గంలో గెలవలేని మంత్రి పక్క జిల్లా స్థానంలో నెగ్గుతారా అని ప్రశ్నిస్తున్నారు. కొత్త అసెంబ్లీ స్థానంలో పట్టు సాధించడం కష్టమేనని భావిస్తున్నారు. సంతనూతలపాడు ప్రజలు ఆయన్ను ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి మరి.